నమస్కారం అండి. ఏంటండి నా చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక 14 నెలలు అయిపోయింది. ఈ 14 నెలల కాలం వ్యవధిలో ఆయన పరిపాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎలా పరిపాలిస్తున్నారు? బాగానే ఉందండి. మాకు అన్ని ఇస్తున్నాడు, లోన్లు ఇస్తున్నాడు, అనుకున్న పనులు చేస్తున్నాడు. ఇంక మాకు అన్నకన్నా ఏం కావాలి? బాగానే ఉంది పరిపాలన ఇప్పటికి. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా? బ్రహ్మాండంగా అవన్నీ నెరవేరుతున్నాడు. అంటే వీళ్ళు సూపర్ 6 అనేసి మేనిఫెస్టో పట్టుకొని వచ్చారు కదా ఎలక్షన్ల ముందు, అవి పూర్తి చేస్తున్నారా? ఏంటి అయ్యి సూపర్ 6 అని చెప్పారు కదా పథకాలు, ఉచిత పథకాలు పూర్తి చేస్తున్నాడు. వచ్చాయండి నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. అది మీకు అందుబాటులోకి ఏమేమి పథకాలు తీసుకొని వచ్చారు ఇప్పటికైతే? ఇప్పుడుగా మాకు రోడ్డు ఒకటే లేదు కానీ అనుకుని మొత్తం ఇస్తాడు. మా ఊరు కూడా వస్తున్నాయండి పింఛన్లు కానీ ఈ తక్కిన పథకాలన్నీ, రైతు భరోసా ఎన్ని వస్తున్నాయి మాకు, అన్నీ వస్తున్నాయి. ఏంటండి నా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల పరిపాలన ఆయన ఏ విధంగా పరిపాలించాడు, అసలు ఎలా చేశాడు? ఆయన మడుసు రౌడీలు చేశాడు. ఇప్పుడు రౌడీలు పోయి ఓదారుతున్నాడు. రౌడీలకి పోయి ఓదారుతున్నాడు. మంచి వాళ్ళు ఓదారు. మొన్న నెల్లూరు వెళ్ళాడుగా, వెళ్ళితే బాగా చేశాడుగా. లారీ కింద వాడి కారు కింద పడితే దిక్కులేదు. అది ఈసారి జగన్ అన్న 2.0 వేరేలాగా ఉంటుంది అంటున్నాడు కదా. భలే వస్తుందంట. ఈ తర్వాత 11 సీట్లు కూడా రావు. పోండి ఇంకా పద్దాకి ఏం చెప్పి కాదు, సినిమా వేరేలాగా ఉంటుందని మాట్లాడుతున్నాడు. సినిమా బొమ్మలు కదా, వీడు బొమ్మలు ఆడితే చూస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ని. అది ఎవరిని వదిలిపెట్టాం, మా కార్యకర్తను అన్యాయం చేసిన వాళ్ళు అంటున్నాడు. పోలీసులు కొడతా అంటాడు, నాయకులను కొడతాడు, లేబర్ను కొడతాడు. చెప్పులు కుట్టు 10,000 మిషన్ 10,000 ఇచ్చి నేను ఇచ్చానంటాడు. అది అని చేసిన పళ్ళు పండి నరుకుడు చంపడం నరుకుడే జగన్ గారు అంతే. కాదండి, ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పాడు గతంలో. ఏ మాత్రం అభివృద్ధి చేయగలిగాడు 3 రాజధానులని? 5 చేశాడండి. 3 రాజధానులు 5 చేశాడు. 5 ఏంటవి? గుంటూరు ఒకటి, విశాఖపట్నం ఒకటి, నెల్లూరు ఒకటి, 5 రాజధానులు మాకు రెడీగా చేశాడు జగన్ గారు. 5 రాజధానులు పూర్తి చేశాడా? ఏంటంటారండి మరి గతంలో పరిపాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనకి సంవత్సరాల పాలనకి సంవత్సర పాలనకి వ్యత్యాసం ఏంటంటారు? బాగానే ఉందండి. వ్యత్యాసం అంటే అనుకున్న పనులు చేస్తాడు. తేడా 5 సంవత్సరాలు చేసింది, 1 సంవత్సరమే చేశాడు ఆయన. జగన్ 16 నెలలు 16 నెలలు జైలు వచ్చిన మంచి ఆయన. సాక్ష్యాల సంబంధాలు అన్నీ ఉన్నాయి. చంద్రబాబు మీద సాక్ష్యాలు 53 రోజులు మన పెట్టాడు ఆడ. జై చెప్పంటావు. అంతకాలం మాకు తెలిసింది ఏం లేదు. ఇంకా ఫైనల్ గా ఈ పెన్షన్ల సంగతి ఏంటంటారండి? మరి పెన్షన్లు ఇస్తున్నాడు అండి. మరి అన్నమాట ప్రకారం జగన్ గారు ఇచ్చినట్టు విడుదల వారికి పెంచుకుంటూ పోతున్నాడా, ఒకేసారి ఇచ్చాడా? ఎవరు? చంద్రబాబు గారు ఒకేసారి ఇచ్చాడు. 3,000 రూపాయలు ఒకేసారి ముందే ఇచ్చాడు. 7,000 ఇచ్చాడు. 1 నెలలో 7,000 ఇచ్చాడు. ఫస్ట్ ఎక్కగానే 7,000 ఇచ్చాడు. మరి జగన్ ఎలా ఇచ్చారు? జగన్ 1000 రూపాయలు పెంచాడు. 4 సంవత్సరాలకి 4,250 పెంచుకుంటూ వచ్చాడు. ఇంకా అంతకన్నా మాకు తెలియవండి. ఇంకా పిచ్చ బామ్మలు అడగకూడదు, మేము చెప్పకూడదు. ఏంటండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక 14 నెలలు అయిపోయింది కదా. ఈ 14 నెలల కాలం వ్యవధిలో వాళ్ళ పరిపాలన శైలి ఎలా ఉందంటారు? పరిపాలన బాగానే ఉందండి. జగన్ గారు 5 సంవత్సరాలు చేసేది, మన చంద్రబాబు నాయుడు సంవత్సరంలోనే అయిపోయింది. ఇప్పటికి 7-8 పథకాలు అయిపోయినాయి. కాకపోతే ఒక రోడ్డు కథ ఆగింది. మన ఊరు రోడ్డే ఆగింది. అందుకే ఇక మళ్ళీ ఇంకా సంవత్సరం వచ్చేటప్పటికి ఆయన చెప్పిన పథకాలు మొత్తం రెడీగా చేస్తారండి. దాని గురించి ఏం చెప్పే పని లేదు మనకి. అది మన పింఛని కూడా ఏ రోజు ఆ రోజు ఏ నెల ఆ నెల పింఛని ఆగట్లేదు. మరి కంట్రోల్ బియ్యం కానీ అవి కూడా ఆగట్లేదు. ముందే ఇస్తున్న మొత్తం సౌకర్యంగా జరుగుతుంది. అన్నా క్యాంటీన్ల పరిస్థితి ఏమైందండి? ఇంకా బాగానే చేస్తున్నాం. అమ్మ క్యాంటీన్లు కూడా బాగానే జరుపుతున్నారు. మళ్ళీ పిల్లలకి జగన్ గారు ఒక పిల్లగాడికి అయితే మన చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారో పిల్లలు, 4 ఉన్నా 3 ఉన్నా మొత్తానికి మళ్ళీ అమ్మఒడి డబ్బు పడింది. రైతు భరోసా డబ్బులు పడినాయి. ఆ కాలువకి నీళ్లు రాయింది మటు కాలువ నీళ్లు మొత్తం సౌకర్యం చేస్తున్నారు. నీళ్ళకి కూడా ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక రోడ్డే ఇంకా అడిగే పని లేదు. ప్రతి ఆయన అడిగిన మొత్తం చేస్తూనే వస్తాడు. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత
ఆయన అన్నమాట ప్రకారం ఏమీ చేయట్లేదు, ఆయన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనేసి అంటున్నారు కదా. ఏం లేదండి, గిట్లేని వాళ్ళు అదే అంటారు, అంతకంతా ఏం లేదు. మొత్తం బాగానే చేస్తున్నారు ఇప్పటికి. ఆయన 5 సంవత్సరాలు చేసేది సంవత్సరంలో చేశాడు. ఇంకా పథకాలు ఇడిచిన పథకాలు కూడా అయిపోద్ది. రేపు ఆగస్టు 15 కూడా బస్సులు కూడా ఇడుస్తానన్నారు, అది పూర్తి చేస్తారు. రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి? ఇంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు రోడ్లు ఎలా ఉండేవి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నాయి? రోడ్లు బాగానే వేసారండి, ఆడ చూసినా ఎడల్పు కానీ రోడ్లు బాగానే వేసారు. కాబట్టి మనం రోడ్డే కొత్తగా ఆగింది, అది కూడా పూర్తి అయింది ఈ సంవత్సరం 4-5 నెలల్లో. గూటిపాడు కానీ మొత్తం పూర్తిగా అయిపోయినాయి. మన రోడ్డు కూడా పూర్తి అయిపోద్ది. అది ఏంటంటారండి మరి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించారు కదా, 3 రాజధానులు అని చెప్పారు. రోడ్ల పరిస్థితి ఇవి ఎలా ఉండేవి? ఓ గంప మట్టి వేయలేదండి ఆడైనా కానీ. లేదా 3 రాజస్థాన్లో ఒక రాయి బెట్ల బునాది తీసి చెప్పారు, వాగ్దానం ఇచ్చారు, ఒక రాయి బెట్ల అన్నాడు. మొత్తం ఇంతవరకు కట్టలేదు, ఏడనో తీసుకెళ్లారు, కొండల్లో ఇచ్చారు. ఇది ఇంతవరకు ఇళ్లలో పోలేదు, ఇంతవరకు కట్టలేదు. బునాదులు తీసుకొని బేస్మట్టం చేసి అంతవరకు. ఏంటి ఆయన 2.0 అంటున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటున్నారు, ఎవరిని వదిలిపెట్టమంటున్నారు, ఇంకా ఏంటంటారు? అది ఖచ్చితంగా అది ఎదిరిస్తాం అంతే, ఎదిరిస్తున్నారు ముందే. అంతే. వాళ్ళు గెలిస్తే జనాలు ఏంటంటే రంపకోత అంటున్నాడు, రప్పకోత రప్ప అని అంటున్నాడు. మళ్ళీ రప్ప అంటే మళ్ళీ రప్పకోత పెడితే మళ్ళీ ఈ జనం ఊరుకుంటారండి? ఊరుకోరు కదా, ఏళ్ళు తగలు పెడతారు. ఏళ్ళు కూడా అనుకుంటాడు, ఒకసారి ఎన్నో చేసాం పొరపాటుగా, ఈసారి ఆ పథకం కూడా రావు. థ్యాంక్ యూ.